ద టైమ్, నో ద సైన్స్ ఆఫ్ గాడ్. దేవుని చిహ్నములను గ్రహించి మనం నడవాలా. మన గుండెలో మంట మండలేదా? తెలుపుమోనా అంతము నాకు, తెలుపుమోనా ఆయువు ఎంతో, తెలుపుమోనా అంతము నాకు. నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెదను. నా అంతము ఎప్పుడో నాకు తెలియజేసే ప్రేరణ నీ వాక్యము నేను ధ్యానించినప్పుడు నాకు నీవు బయలుపరిచే దేవుడు అయినావు. నా దినములు కొద్దిగానే ఉన్నవి. ఒక దినం అయిపోతుంది అంటే దేవునికి దగ్గర అవుతూ ఉన్నాం. యు ఆర్ నియరింగ్ టు గాడ్. దేవునికి దగ్గరగా అవుతున్నావు. దేవునికి చేర్చుకునే విధంగా, అంగీకరించే విధంగా, మన పాపమును విడిచిపెట్టి మనం పరిశుద్ధతలోనికి నడిపించబడే విధంగా మన జీవితాలు ఉండేటట్టు వాక్యమును ధ్యానించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి మనల్ని మనం ప్రయాసపడుతూ ఉంటాం. అందుకే ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి సమయం కలదు, అన్నింటికి సమయం ఉంది. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు అన్నీ ఉన్నాయి. ఈ అధ్యాయం అంతా ఏమేం చేయాలి అన్నిటికీ టైం ఉంది. దేర్ ఈజ్ అన్ అపాయింటెడ్ టైం ఫర్ ఎవ్రీథింగ్. డోంట్ వరీ. దేవుడు అంటున్నాడు, తనను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపించే దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా దేని కొరకైతే మనం ఎదురు చూచినామో, ఏదైతే మనం ఆశించినామో అది నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయనను నమ్మినటువంటి వారికి, ఆయనను ఆశ్రయించినటువంటి వారికి ఆయన దయ చూపే దేవుడై ఉన్నాడు.